మొంధా తుఫాన్. ఈ తుఫాన్ నుండి ఇంకా తేరుకోకముందే మళ్ళీ మన మీద ఓ పిడుగు పడబోతుంది. ఈసారి మొంధా కన్నా మూడింతల ప్రభావంతో తుఫాన్ ఉండొచ్చని అంచనా. ఈ డిప్రెషన్ అరేబియన్ సముద్రంలో ఏర్పడింది. ఇది ఇప్పుడు చాలామందిని ఆందోళనకు గురి చేస్తుంది. మన సదరన్ ఇండియా ప్రాంతాలపై దీని ప్రభావం ఎంత ఉండబోతుందనే వివరాలను ఈ వీడియోలో పూర్తిగా వివరిస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి పూర్తిగా. ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఫ్రెండ్స్. మొదటగా ఈ డిప్రెషన్ అంటే ఏంటో చూద్దాం. డిప్రెషన్ అనేది ఒక లో ప్రెషర్ సిస్టమ్. అది వెదర్ సైకిల్లో మొదటి స్టేజ్. ఇది గాలి పీడనం తక్కువగా ఉండి చుట్టూ గాలులు స్పీడ్గా తిరుగుతూ ఉంటాయి. ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ IMD ప్రకారం ఈ డిప్రెషన్ అక్టోబర్ 29, 2025 నాటికి ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీలో ఉంది. సరిగ్గా చెప్పాలంటే ఇప్పుడు ఇది ముంబై నుండి 420 కిలోమీటర్ల సౌత్ వెస్ట్లో, వెరావెల్ గుజరాత్ నుండి 440 కిలోమీటర్ల సౌత్ వెస్ట్లో ఉంది. అయితే ఇది ఫుల్ తుఫాన్గా మొదలైతే మాత్రం తెలుగు రాష్ట్రాలపై కూడా దీని ప్రభావం ఉంటుందని చెబుతున్నారు. అసలు ఈ సిస్టమ్ ఎలా ఏర్పడిందో ఓసారి చూద్దాం. అక్టోబర్ 18 నుండి 22 మధ్య సౌత్ ఈస్ట్ అరేబియన్ సీలో అలాగే లక్షద్వీప్ ప్రాంతంలో ఒక లో ప్రెషర్ ఏరియా ఏర్పడింది. అక్టోబర్ 24, 26 నాటికి ఇది డిప్రెషన్గా మారింది. మొదట ఈ డిప్రెషన్ వెస్ట్ సౌత్ వెస్ట్ డైరెక్షన్లో మూవ్ అయింది. కానీ ఇప్పుడు నార్త్ ఈస్ట్ వర్స్గా 8 km/h స్పీడ్తో మూవ్ అవుతుంది. ఇది పోస్ట్ మాన్సూన్ సీజన్లో ఏర్పడిన మొట్టమొదటి డిప్రెషన్. అరేబియన్ సీలో ఇలాంటివి కామన్, కానీ క్లైమేట్ చేంజ్ వల్ల దీని ఇంటెన్సిటీ మాత్రం తెగ పెరుగుతోంది. ప్రస్తుతం సస్టైన్ విండ్స్ 45 నుండి 55 km/h, గస్ట్స్ 65 కిలోమీటర్లతో ఇప్పుడు డిప్రెషన్ మూవ్ అవుతుంది. రాబోయే 36 గంటల్లో ఇది డీప్ డిప్రెషన్గా మారే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కొన్ని మోడల్స్ ప్రకారం సైక్లోనిక్ స్టార్మ్గా కూడా మారవచ్చు, కానీ ప్రస్తుతం ఫుల్ సైక్లోన్ అయితే కాదు. అక్టోబర్ 31 తర్వాత దీని ప్రభావం ఉండబోతోంది. నార్త్ ఈస్ట్ డైరెక్షన్లో ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీ మీదుగా ల్యాండ్ఫాల్ ఛాన్స్ చాలా తక్కువ. ఆఫ్ షోర్లోనే స్టే అవుతుంది. అందుకే దీని ప్రభావం కోస్టల్ ఏరియాలపై ఉంటుంది. ఇప్పుడు దీని ప్రభావం ఇప్పటికైతే ఎలా ఉండబోతుందంటే, వర్షాలు లైట్ టు మోడరేట్ షవర్స్ ఉంటాయి. ఐసోలేటెడ్ హెవీ ఫాల్స్ కొంకణ్, గోవా, మరాఠ్వాడా అక్టోబర్ 29 మధ్య, మహారాష్ట్ర, గుజరాత్ అక్టోబర్ 29, 31 మధ్య, సౌరాష్ట్ర, కచ్లో వెరీ హెవీ రెయిన్ పాసిబుల్ ఉంటుంది. సీ కండిషన్స్ రఫ్ టు వెరీ రఫ్. ఈస్ట్ సెంట్రల్ అరేబియన్ సీలో రఫ్, మహారాష్ట్ర, గోవా, గుజరాత్ కోస్ట్ వరకు అక్టోబర్ 30 వరకు దీని ప్రభావం ఉంటుంది. దీనికోసం ఇప్పటికే ముంబై, తానే, రాయ్గఢ్ లాంటి ప్రాంతాల్లో ఎల్లో అలర్ట్ అయితే ఇచ్చారు. అలాగే మహారాష్ట్ర డిస్ట్రిక్ట్స్లో చేపలు పట్టే వారికి అక్టోబర్ 30 వరకు సముద్రంలోకి వెళ్ళకండి అనే వార్నింగ్ కూడా ఇచ్చారు. దీని ప్రభావం వల్ల ఇప్పటికైతే సదరన్ ఇండియాకి పెద్దగా ప్రభావం లేదు, కానీ దాని ఇంటెన్సిటీ ఇది ఇంటెన్సిఫై అయిన తర్వాత మాత్రం మొత్తం సౌత్ ఇండియా అలర్ట్ అవ్వాలని అంటున్నారు. సో మొంథని పోయిందని మామూలుగా కూర్చోవద్దు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, అప్రమత్తం ఉండాలి. ఈ స్టోరీపై మీ అభిప్రాయాలు మాకు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.